బ్రో ఎలా అనిపిస్తుంది బ్రో పిఠాపురం సభ? పిఠాపురం సభ మీరు ఒక 1 year బ్యాక్ మీరు కనుక మన రాజధాని ప్రాంతంలో చేసిన సభ మీరు గుర్తు చేసుకుంటే దానికి ఎన్ని రెట్లు ఉంటుందని మనం ఊహించుకోలేము. నవ్వుతో నా భవిష్యత్తు. ఆయన ఈరోజు 4 గంటలకి సభ స్టార్ట్ అవుతుంది అఫీషియల్గా. లాస్ట్లో పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ చేయండి అయ్యా సభ, ఆ స్పీచ్ ఏమిస్తారా అని చెప్పేసి కార్యకర్తలతో పాటు దేశంలో ఉన్న చాలామంది నేతలు ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకోవాలంటే ఇప్పుడు వరకు కూడా పవన్ కళ్యాణ్ గారు ఎవరిని పడితే వాళ్ళని ఏ రాజకీయాన్ని పడితే ఆ రాజకీయాన్ని నడుచుకుని పార్టీలోకి చేర్చుకోలేదు. ఏమన్నా పార్టీలోకి ఓపెనింగ్స్ ఉంటాయా, ఆయన తీసుకుపోయే స్టెప్ ఏంటి, పార్టీని ఎలా బలపరచబోతున్నారు, ఏ విధంగా స్టెప్ తీసుకోబోతున్నారు, దేశ రాజకీయాల మీద అది ఎంత ఇంపాక్ట్ చూపించబోతుంది అనేది మేము కూడా ఆతృతగా ఎదురు. అంటే జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు చాలా వరకు కూడా పవన్ కళ్యాణ్ గారు బాగా ఫైర్ అవ్వడము, ఏ జగన్ అండము అలా అంత. ఈరోజు ఎవరిని తిట్టబోతున్నారు? పవన్ కళ్యాణ్ గారు మాకు అర్థమైన రీతిలో పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు కూడా చెప్పారు, వ్యక్తిగతంగా జగన్ గారు అంటే పవన్ కళ్యాణ్ గారికి ఏ కోపమో లేదు. యాజ్ ఏ ఒక పొలిటికల్ అపోనెంట్గా జగన్ గారు తీసుకునే విధానాల పట్ల ఆయన వ్యతిరేకం చూపించారు అప్పుడు కూడా. అందుకనే ఆయన తీసుకునే విధానాలు ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకుంటే ఫ్రీ స్కీమ్స్ ప్రజలకు ఇచ్చారు కానీ అవి కూడా అందరికీ చేరువవ్వలేదు. అలాగే లోకల్లో చాలా మంది కూడా ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్గా తీసుకుంటే మా నేటివ్ ప్లేసెస్లో కూడా చాలా మంది మీద ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ కక్ష సాధింపులతో చాలా మంది మీద కేసులు పెట్టారు. సో అంటే ఇప్పుడు జనసేన వచ్చినా జరగలేదు అనుకుంటున్నారా? కూటమి ప్రభుత్వం వచ్చినాక ప్రభుత్వం వచ్చినాక మీరు చూస్తే సామాన్య కార్యకర్తలకు ఎవరి మీద కూడా టీడీపీ వాళ్ళు కానీ వైసీపీ వాళ్ళు కానీ జనసేన కానీ బీజేపీ కానీ ఏ కార్యకర్త మీద కూడా డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ ఏ కేసులు నమోదు అవ్వలేదు. ఓన్లీ కొన్ని లీడర్స్ వాళ్ళు కూడా ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ ఉన్న వాళ్ళ వరకే వెళ్తున్నారు తప్పితే ఇప్పుడు అలా మాట్లాడుకుంటే పవన్ కళ్యాణ్ గారిని కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మోదీ గారిని కానీ చాలా మంది తిట్టారు లాస్ట్ వాళ్ళ టెన్యూర్లో. వాళ్ళందరి మీద కేసులు నమోదయ్యా లేదు. ఓన్లీ 3 to 4 పీపుల్ని ఇప్పుడు వరకు పరిగణనలో తీసుకున్నారు విత్ ప్రూఫ్స్. వాళ్ళు ప్రూఫ్స్ లా ప్రకారం నడుస్తున్నారు కాబట్టి ఇది కక్ష సాధింపు చర్యగా అలా అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ గారిని పక్కన పెడితే ఒక్క నిమిషం సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని ఇంతవరకు ఎన్నో కేసులు పెట్టినా కూడా నిర్వీర్యం చేసి ఇప్పుడు సీఎంగా ఉండి ఆయన జైల్లో పెట్టినందుకు జగన్మోహన్ రెడ్డి గారిని 2వ రోజే తీసేయచ్చు జైల్లోకి. కానీ ఎందుకు తీయలేదంటే ఆ కక్ష సాధింపు చర్య కూటమి ప్రభుత్వం, అందులోనూ పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి నిజాయితీ పరుడు కూటమి ప్రభుత్వం ఉండటం వలన ఎలాంటి అవినీతికి కానీ ఎలాంటి కక్ష సాధింపు చర్యకు కానీ చర్యలు లేవు. ఎగ్జాంపుల్గా తీసుకుంటే పిఠాపురం నియోజకవర్గంలో వాళ్ళు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడానికి వెళ్ళి స్కూలు పర్యావరణంలో ఆయన ఒకటే మాట చెప్పారు, హోమ్ మినిస్టర్ గారి మీద కూడా ఫైర్ అయ్యారు. ఎందుకని అయ్యారు? కూటమి ప్రభుత్వంలో ఉంటూనే ఒక ప్రతిపక్షంగా అంటే మంచి చేసే జగన్ గారిని కూడా పొగిడారు. ఆ స్కూల్స్ కూడా చాలా బాగున్నాయి, గవర్నమెంట్ స్కూల్ అని కూడా. తప్పే ఉంది. ఇప్పుడు ఆయన నిజాయితీ గల వ్యక్తిగా, నీతి నిజాయితీ గల ఒక రాజకీయం. ఇప్పుడు వరకు మనకు తెలిసిన రాజకీయం ఏంటి? వాళ్ళు వీళ్ళని తిడతాం, వీళ్ళని వాళ్ళని తిడతాం. ఇంతకుముందు మనందరికీ తెలుసు 60 పార్టీ అనుకునే వాళ్ళు కదా. ఇప్పుడు ఈయనేంటి నీతిగా నిజాయితీగా ఎవరన్నా పనిచేస్తే అది జగన్మోహన్ రెడ్డి గారు అయినా సరే మెచ్చుకోవడంలో తప్పేమీ లేదు. గ్రీన్ కో విషయం కానీ స్కూల్లో విషయం కానీ పాఠశాలలో పర్యవేక్షిస్తున్నప్పుడు కానీ చేసిన విషయాన్ని పొగడటంలో తప్పేమీ లేదు. మేము పెరుగుతాం తప్పితే ఆయన పొగడం వలన మేము తగ్గించుకున్నట్లు కాదు. మంచిని చెప్పడంలో అదే రాజకీయం, అదే ద డిఫరెన్స్ ఇన్ పాలిటిక్స్. ఆఫ్టర్ పవన్ కళ్యాణ్ ఈజ్ ఎ చేంజ్. టార్చ్ బేరర్ అనుకోవచ్చా? టార్చ్ బేరర్ రియల్లీ పవన్ కళ్యాణ్ ఈజ్ ఏ పొలిటికల్ ఫినామినన్. ఇప్పుడు నాలాంటి వ్యక్తి ఇప్పుడు రాజకీయాల గురించి మాట్లాడుతున్నారంటే నాకు తెలిసి అప్పట్లో ఎన్టీఆర్ గారు వచ్చిన తర్వాత అప్పుడు కొంతమంది రాజకీయం గురించి మాట్లాడేవాళ్ళంట. అప్పుడు దాకా రాజకీయం తెలియదు. ఆఫ్టర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఎవరైనా రాజకీయం గురించి మాట్లాడుతున్నారు అంటే బికాస్ ఆఫ్ పవన్ కళ్యాణ్. ఓకే అండి, థ్యాంక్ యూ. జనసేన పార్టీ ర్యాలీకి విచ్చేసిన నాయకులకి, జన సైనికులకి, వీర మహిళలకి మరియు శ్రేయోభిలాషులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మీడియా మిత్రులకి, అలాగే పోలీస్ శాఖకి. ఈరోజు ఏంటంటే మనకి ఒక చాలా శుభదినం భారతదేశానికి. హోలీ ఎందుకు జరుపుకుంటున్నాం తెలుసా? కామంద రాక్షసులు వాళ్ళందరినీ నిన్న రోజు అంతం చేసి ఈ రోజు హోలీ జరుపుకున్నాం. అలాగే రాజకీయాలకి దుర్మార్గపు కుటుంబాన్ని అంతం చేసి
ఇవాళ జనసేన ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నాం. జై జనసేన, జై జనసేన, జై జనసేన. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం. మీ ధైర్యం అంటే నిజాయితీకి ఉన్న ధైర్యం రా. ఇది ఈరోజు అందరికీ నమస్కారం అండి. ఈరోజు పిఠాపురంలో జరుగుతున్నటువంటి జనసేన ఆవిర్భావ సభకు ఇచ్చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే ఒక నిజాయితీ గల నాయకుడు ఎవడైనా రాజకీయాల్లో ఉన్నాడంటే ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రమే. అందుకే మా ముందు ఎవడు కూడా ధైర్యం చేసి మాట్లాడు. కారణం ఏంటి? సొంత డబ్బుతో చేస్తున్న రాజకీయం ఇది. ఆ రాజకీయానికి ఉన్న పొగరు మాది. అంతేగాని ఎవరిని ఏమి అనేయాలని కాదు. ఈరోజు మా పండగ రోజు. ఈరోజు మేము చాలా ఆనందించవలసిన రోజు. ప్రతి ఒక్కరూ కూడా మన జనసేన ఆవిర్భావ సభకు వెళ్తున్నారు. నా తమ్ముళ్ళకి, నా అక్క చెల్లెలకి నమస్కరించి చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా ఉండండి. అరాచక శక్తులు అందులో జాయిన్ అయ్యే ప్రమాదం ఉంది మన పండగలో. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మన రహదారి ప్రయాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్త తీసుకోండి. మీకోసం మీ కుటుంబాలు ఉంటాయి, మీ పిల్లలు ఉంటారు, మీ తల్లిదండ్రులు ఉంటారు. వారిని దృష్టిలో పెట్టుకుని మీరు ఈ సభను జయప్రదం చేయండి, అఖండ జయప్రదం చేయండి. ఉప్పినలా రండి, సముద్ర కెరటంలా ఎగిసిపడండి, కానీ జాగ్రత్త వహించండి. దుష్టశక్తులు ప్రవేశించే ప్రమాదం ఉంది. చాలా జాగ్రత్తగా వెళ్ళి మన పండుగని దిగ్విజయంగా విజయవంతం చేసుకుందాం. రండి, కథలు రండి, కెరటాలయ కథలు రండి, సింహాలయ కథలు రండి. థ్యాంక్ యూ వెరీ మచ్. దాదాపు సొంత డబ్బులు పెట్టుకొని ఎవరు కూడా పార్టీ నుంచి ఎలాంటి లేకుండా సొంత డబ్బులు పెట్టుకొని వాళ్ళ మంచి కొంతమంది వ్యక్తులు, యువత వాళ్ళ ఉద్యోగాలు వదులుకొని కూడా ఈరోజు ఈ ఆవిర్భావ సభకి రావడం జరుగుతుంది. దీనికి చాలా గర్వపడుతున్నాము. భవిష్యత్తులో కూడా ఇలాంటి ఆవిర్భావ సభలకు ఇంకా విజయవంతం చేయాలని. కొంతమంది వైసీపీ వాళ్ళు కొన్ని కామెంట్ చేశారు. అంటే డబ్బుల కోసము, బిర్యానీ పొట్లాల కోసము, మందు కోసము సభకు వస్తున్నారు ఆవిర్భావ సభకని. సో వాళ్ళకు మీరేం చెప్తారు? అది వాళ్ళ సభలకు పోతారన్న. వాళ్ళ సభలు ఏంటంటే కొంచెం చెంచగాళ్ళు ఉంటారు. 500కి 1000 రూపాయలకు ఆశపడి బిర్యానీ పోయే బ్యాచ్. మాదట్లా కాదు. మాదంతా మాది ఏంటంటే ఓన్ టాలెంట్ అంతా. కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నచ్చి ఆయన వ్యక్తిపరంగా ఆయన మంచి ఒక వ్యక్తి కాబట్టి, దేశానికి ఏదో చేయాలని ఒక స్థాయితో ఉన్నాడు కాబట్టి అతన్ని మేము సొంతంగా ట్రావెల్ అవుతాం. కానీ అలాంటి బిర్యానీలు ఆశించే టైప్ కాదు. ఆ వ్యక్తిత్వం కూడా కాదు మాది. అంటే కళ్యాణ్ గారు ఒక్కడే అడుగు పెట్టి చరిత్రను తిరగరాసినాడు. సో రాబోయే రోజుల్లో ఎలా ఉంటుంది ఆయన పొలిటికల్ లైఫ్? ఆల్రెడీ మనం చూసినాము. దాదాపు మన ప్రధానిగా నరేంద్ర మోడీ గారే మన కళ్యాణ్ గారిని సునామీ లాగా, తుఫాన్ లాగా, అంటే మొత్తం యావత్తు భారతదేశం చూసే విధంగా ఆయననే ప్రశంసించారు. కానీ భవిష్యత్తులో కూడా కళ్యాణ్ గారు ఉన్నత స్థాయికి ఎదుగుతారు. అలాగే తెలుగు రాష్ట్రాల్లో కూడా జనసేన పార్టీని మరింత బలోపేతం చేసి ఉన్నత స్థాయికి వెళ్ళే విధంగా కళ్యాణ్ గారు కృషి చేస్తారన్న. దానికి మనంతా యువత అంతా, కార్యకర్తలు అందరం సహకరిస్తాము. ఈ సభ దెబ్బతో సో వైసీపీ వాళ్ళ పరిస్థితి ఏంటన్నా? ఆల్రెడీ వాళ్ళు 11కి వచ్చారు. భవిష్యత్తులో 1-2 వస్తాయి. అది కూడా నమ్మకం లేదు. అంతే, ఇది మటుకు వాస్తవం, ఫిక్స్. అది ఎలా ఉన్నాయన్న పిఠాపురంలో ఏర్పాట్లు? పిఠాపురం ఏర్పాట్లు బ్రహ్మాండంగా ఉన్నాయి అన్న. అందరికీ వచ్చే ఎక్కడి నుంచి తెలుగు రాష్ట్రాల నుంచి కాదు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన అందరికీ కూడా సౌకర్యాలు, అలాగే మెడికల్ డిపార్ట్మెంట్ ఉంది. దాదాపు ఒక 15 అంబులెన్స్లు కూడా ఉన్నాయి. ఫైర్ డిపార్ట్మెంట్ కూడా మనకి ఇక్కడ అన్ని సహకరిస్తారు. అలాగే హోమ్ డిపార్ట్మెంట్ కూడా మనకి అన్ని విధాలుగా దాదాపు 1600 పోలీసు బందోబస్తుతో మనకి ఈ కార్యక్రమం జరుగుతుంది. మెడికల్ క్యాంపులు కానీ, అలాగే ఆహార సంబంధించిన కూడా అన్ని అక్కడ కార్యక్రమాలు బాగానే జరుగుతాయి. అంటే వేసవి కాలం కదా, వాటర్ కానీ అవన్నీ, గ్లూకోజ్ అలాంటివి, వాటరు మజ్జిగ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. టిఫిన్ కూడా ప్రొవైడ్ చేశారు. ఎవరి కాలంలో స్వచ్ఛందంగా ఎక్కడికక్కడ పాయింట్లు పెట్టుకుని ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆకలికి ఎక్కడికక్కడ భోజనం ఏర్పాట్లు చేశారు. అంటే రోడ్డు మజ్జిగ, మంచినీళ్లు, మన చలివేంద్రాలు చాలా భారీ ఎత్తు మొత్తంలో పెట్టారు. చాలా అద్భుతంగా జరుగుతుంది. మహిళలకి ఏమైనా సపరేట్ గ్యాలరీ లాగా ఏమైనా పెట్టారండి. మహిళలకు కూడా ఇప్పుడు మించుమించు ఒక 2 లక్షల మంది కూర్చునే విధంగా కూడా ఏర్పాట్లు జరిగాయి. ఓకే. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జై జనసేన, జై జనసేన, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. భారత్ మాతా కి, భారత్ మాతా